ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీ విభాగం వద్ద సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యను ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన డ్రైనేజీ సమస్య వల్ల ఆసుపత్రికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీని పరిష్కారానికి అధికారులు అవసరమైన చర్యలు చేపట్టకుండా తాత్సారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ అలసత్వం వహించిన అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్వరమే సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మార్చురీ విభాగం వద్ద జరుగుతున్న డ్రైనేజీ మరమ్మత్తు పనులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం ఉదయం స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా పలువురు ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తీసుకొచ్చి ఆ షెడ్ గిడ్డు మొత్తం పీకేయండి రా, మొత్తం పీకేయండి. నేను ఎమ్మెల్యే మాడతా లేవు ఎంకరేజ్మెంట్. నేను చిన్నప్పుడు తిన్నప్పుడు ఇదంతా ఖాళీగానే ఉండేది. చుక్క నీళ్ళు నిలబడవు ఇంకా మటన్ తినా అడికి ఇంత గ్యాప్ ఉందో చూడండి. తీసుకొస్తారు కదా చేపట్టమ్మా, చేపండి తీసుకురా. నీకు అర్థం ఉంది కాదు కదా, నాకు తెలియదా కదా. తీసేయి, నువ్వు పెద్ద మాస్టర్. నువ్వు తీసుకొస్తారు కదా చేపట్టమ్మా, చేపండి తీసుకురా. నీకు అర్థం ఉంది పాప. ఇదంటారా మెరకంట, అదంతా ఫలమంట. ఒక్కసారి ఏమనుకోతారండి, మెల్లగా మెల్లగా మీకు అర్థం అవుతుంది కోసం తీసేయి. నువ్వు పెద్ద మాస్టర్. నువ్వు మాస్టర్ వల్ల ఇదంతా అయింది. ప్రాక్టికాలిటీ తెలియటం కోసం పిలిచా. ఎంత లోతుందో చూడండి. అసలు కచ్చా ట్రైన్ కాదు, పక్కా ట్రైన్, సీసీ ట్రైన్. దానంతా అంత సిల్ట్ పట్టేస్తే ఇక్కడ బాధ్యత రాయించడం వల్ల ఇదే డబ్బులు ఇల్లు ఇస్తే ఎప్పుడో తీసుకోండి. నాయన జేసీబీ తీసుకొచ్చి ఆ షెడ్ గిడ్డు మొత్తం పీకేయండి రా, మొత్తం పీకేయండి. నేను ఎమ్మెల్యే మాడతా లేవు ఎంకరేజ్మెంట్. నేను చిన్నప్పుడు తిన్నప్పుడు ఇదంతా ఖాళీగానే ఉండేది. చుక్క నీళ్ళు నిలబడవు ఇంకా మటన్ తినా అడికి ఇంత గ్యాప్ ఉందో.